హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్నికాను. నేనైతే మన ఊర్లో పల్లెటూరులో రసనాగడ్డ దొరుకుతుంది కదా, ఇదిగోండి. చల్లగా ఉంది, అయినా మన చిన్ననాటి జ్ఞాపకాలను మర్చిపోలేము కదా. ఎల్లో కలరు ఐస్ గడ్డ చూసారా, చేతులు చల్లగా అయిపోతున్నాయి. కానీ నేను ఐస్ తినాలి, ఈ రసనగడ్డ తాగాలి అంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా చిన్నప్పుడు రసనగడ్డ తింటే నాకు కామెంట్ చేయండి. రూపాయి ఇప్పుడైతే 5 రూపాయలు అనుకుంటాను, 2 రూపాయలు తెలీదు, కానీ బాగుంది. ఇలా పీలిస్తే రసన వస్తుంది.